అలాగుననే ఆయన మిమ్మల్ని ఎలా అయితే ప్రేమించాడో, ఆయన మిమ్మల్ని ప్రేమించిన దేవుడు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని బైబిల్ చదివించింది. నడుచుకునే మీలో ఏముండకూడదంట, జారత్వం ఉండకూడదు. నడుచుకున్న మీలో ఏముండకూడదు, అపవిత్రత ఉండకూడదు. నడుచుకున్న మీలో లోభత్వము ఉండకూడదు. వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పేరు ఎత్తకూడదంట. పాపం చేస్తే ఒక విషయం అయితే, పాపపు చూపు చూస్తే, మోహపు చూపు చూస్తే అది పాపముగా లెక్కించబడింది. కానీ ఇక్కడ ఈ విషయముల గురించి పేరు కూడా ఎత్తొద్దు అన్నాడు. అంటే వ్యభిచారం చేస్తుందనే మాట మన నోటంట పలకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. అయితే ప్రేమలో నడవాలి అని బైబిల్ సెలవిస్తుంది. మొదటిగా దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే ప్రేమలో నడవాలి. మనం ప్రేమ కలిగి నడుచుకుంటున్నామని ఎలా చెప్పగలం? అర్థమవుతుందా? మనము ప్రేమ కలిగి నడుచుకుంటున్నామని ఎలా చెప్పగలం? ప్రియమైనటువంటి సంఘమా, ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, నిజముగా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వారిని బాధ పెట్టే పని ఎప్పటికీ కూడా చెయ్యు. బాధపరిచే పని ఎప్పటికీ కూడా చెయ్యు. ఉదాహరణకు, ఒక తల్లిని కొడుకు ప్రేమిస్తే ఆ తల్లిని బాధ పెట్టే పని ఆ కొడుకు ఎప్పుడు చేయడు. నిజంగా తన తల్లి తన బిడ్డను ప్రేమిస్తే తన బిడ్డను బాధ పెట్టే పని ఆ తల్లి ఎప్పటికీ కూడా చేయదు. నిజంగా ఒక భార్య తన భర్త ఎడల ప్రేమ కలిగి ఉంటుంది, తన భర్తను బాధ పెట్టే పని ఎప్పటికీ చేయదు. నిజంగా భర్త భార్యను ప్రేమిస్తున్నట్లయితే భార్యను బాధ పెట్టే పని ఎప్పటికీ చేయడు. ప్రేమ కలిగి నడుచుకోవాలని బైబిల్ చదివిస్తుంది. ఈ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, మనము దేవుని ప్రేమిస్తున్నట్లయితే మనం దేవుని బాధ పెట్టే పని ఎప్పటికీ చేయం.